Young Core. నీళ్ళేంట్రా? ఈ నీళ్ళు కాదన్నా, ఇటు సొల్లు అన్నాయి. అంటే ఈ నీళ్ళు వేసేయడం ఎందుకు కానీ తుడిసేస్తున్నా అన్న నేను. ఈ చిల్లర వేషాలు మీ ఊర్లో వేసుకోండిరా, ఇక్కడ కాదురా. కావాలంటే పైన ట్యాంక్ లో ఉన్న నీళ్లు యూజ్ చేసుకోవచ్చుగా. నువ్వేం చేస్తున్నావురా? కొత్తగా కొరియన్ డ్రామాస్ చూస్తున్నావు? మళ్ళీ ఎవరు చూస్తున్నా, అందుకే నేను చూస్తున్నాను. అలా అయితే చీర కట్టుకుని చిందిలేస్తుందా నీ పిల్ల ఇన్స్టాలో, నువ్వు కూడా వేస్తావా? మధ్య దొరకరే మళ్ళీ ఇరిగిపోతే. సర్లే గాని ఇంతకీ పండిత్ గాడు ఎక్కడ? ఆడెక్కడో సత్తాలే, అదిగో వచ్చాడు చూడు. అరే ఆ చెమటలేంటి? ఎగ్జామ్స్ అయిపోయినాయి కదన్నా, కొద్దిగా స్ట్రెస్ ఫ్రీ. స్ట్రెస్ ఫ్రీయా? నీ అబ్బా. సర్లే గాని ఈ స్వీట్స్ తీసుకోండిరా. ఏంటన్నా తాత ఏమైనా పోయాడా? రే కాదరా, రే రే వదినేమన్నా రే వద్దురా రే రే. రే అనే స్వీట్లు ఇచ్చారా మన కోసం. ఇదిగా తినా తినరా. సన్నీ కాదరా నీ అయ్యా, అన్నయ్య. రే ఇదిగా స్వీట్ తీసుకురాగా. నిద్రం ఫిలో. ఇదిగోరా స్వీట్లు. ఎవరు తెచ్చారు స్వీట్? అనయ్య తెచ్చాడా? ఏ అని రా గగనయ్య. నువ్వా? ఎప్పుడు వచ్చావు అన్నయ్య? అన్నయ్య స్వీట్లు ఏంటి తేడాగా ఉన్నాయి? నిన్నటయ్యా? కాదురా మొన్నటేరా. మొన్నటయ్యా? సరేగానన్నా, ఎందుకు రీజన్ ఏంటి స్వీట్స్ తెచ్చావు? జాబ్ వచ్చిందిరా. ఆపండ్రా ఆపండ్రా రే ఆపండ్రా. అయినా నీకెవడన్నా జాబ్ ఇచ్చింది? ఆడి కంపెనీ మూసుకోవాల్సిందే. సర్లే కానన్నా, ఇంతకీ వదిలికి చెప్పావా మరి? లేదురా ఇంకా చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను. రే రెడీ అవుతున్నారా? అవుతున్నాం. రే రే లేగు, టైం ఎంత అయిందో తెలుసా? రే లేగు. కొడుకు నువ్వు నాగలు తెచ్చారా టైం ఎంతో? రే నువ్వైనా రెడీ అవ్వు రాగొమ్ని. రే మాయా టైం అయిపోయింది లేకరా. ఓడి అమ్మ టైం అయిపోయింది. అప్పుడే రెడీ అయిపోవా? బ్రష్ చేసి షర్ట్ వేస్తాను. ఈ సెంటు కొట్టుకో. సింగపూర్ సెంటు. Young Core.
ఊసే నాదకెంతుతుందే నీకోసం ధక్ ధక్ మానేసి గుండె పలుకుతుందే నీ నామం మై హార్ట్ స్కిప్ ఏ బీట్ అంటుంటే విన్నా కానీ అది నిజమే అని నాకు అర్థం అయింది ఈ నిమిషం అయ్యయ్యో చాలానే సరదాగా ఉందే ఈ నిమిషం పర్లేదే పిల్ల నాకు నచ్చేసిందే ఈ మైకం నీ చేతుల చేతిని ఉంచి గడిపేస్తానే ఈ జన్మం ఓపిక లేకున్నా గాడి పరిచేస్తానే మాయా సేత ఆన్లైన్లో లేదు పడుకుందంటావా? నా ఏం తెలుసురా, నన్ను అడుగుతున్నావు. మాయా ఏంట్రా? సేత అటు తిరిగి పడుకుంటుందంటావా ఇటు తిరిగి పడుకుంటుందంటావా? బయట పడుకుంటుంది, బయటికి వెళ్ళి పడుకో. కుల్లీఫీలో మాయా 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 ఏహే. ఏయ్, మాయా. నిన్ను చూడగానే ఏదో మాయే అయ్యిందే నువ్వు తాకగానే కాలం అక్కడే ఆగిందే ఆగిన కాలాన్నే ఏమైందని అడిగితే నీ అందం వల్లే అది ఆగిందని చెప్పిందే ఏ పిల్ల నీ వల్ల బెంగోలీ రసగుల్లా నా గుండెల్లో నా ఏదో నువ్వే రేపేసావే గోలా ఏ పిల్ల నీ వల్ల బెంగోలీ రసగుల్లా నా గుండెల్లో నా ఏదో నువ్వే రేపేసావే గోలా. నువ్వు రోహిత్ 1 year నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు కదా, ఆ విషయం ఆకాష్కి చెప్పకుండా తిప్పించుకుంటున్నావేంటి? తిరగనే చూద్దాం. ఏమైందిరా? అయిపోయిందిరా అంతా, ఏమైందిరా? అంతా అయిపోయింది. అదే ఏమైంది చెప్పు. సీత ఉంది కదా, ఆ, సీత ఆ, అది బస్సులో ఎవరితోనో ఎవరితోనో? నేను చెప్పలేకపోతున్నాను రా. నువ్వు బాధపడతావంటరా? ఏమైంది చెప్పు. నీకెలా తెలుసు? సీత నన్ను లవ్ చేయట్లేదురా. ఒరేయ్, నీకు అప్పుడే చెప్పాను కదరా అమ్మాయిలతో ఎలాగ ఉంటుందని. ఒరే ఎన్నిందుకు ఒకసారి ఫోన్ చేయి. వద్దురా ఫోన్ చేయి ఇప్పుడు. ఒకసారి. ఫోన్ చేస్తానే కదా ఏంటి ఏమైందని తెలిసేది. ఒకసారి ఫోన్ చేయి. బ్లాక్ వస్తుందిరా. నెంబర్ చెప్పు ఒకసారి, నా ఫోన్తో చేద్దాం పోనీ. 943432. హలో, హలో, నేను ఎవరు? ఆకాష్ని. ఆకాష్ చెప్పు. బ్లాక్ చేసేవేంటి? బ్లాక్ ఏం చేయలేదే. బ్లాక్ వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు బ్లాక్ చేస్తా నిన్ను? ఎవరితోనూ బస్సులో మాట్లాడుతున్నావు కదా. ఎవరితో? ఎవడో నాకేం తెలుసు. ఆకాష్ ఉన్నావా? నేను చూసింది నిజమేనా? ఏం చూసావు? ఏమనుకుంటున్నావు? అసలు ఎందుకు ఫోన్ చేసావు? ఎవరితోనో తిరుగుతున్నావు కదా బస్సులో. పిచ్చి పిచ్చిగా ఉందా? తిరుగుతున్నావు అంటావేంటి? ఏంటండి అసలు మావాడు నిన్నాళ్ళు ఎందుకు తెప్పించుకున్నాను వెనకాల? ఎవరు తిరగమన్నారు? తిరగమన్నారా? నీ మీద ఎన్ని హోప్స్ పెట్టుకున్నాడు తెలుసా? ఎవరు పెంచుకోమన్నారు హోప్స్? పెంచుకోమంటావేంటి? నువ్వు అసలు వేరే వాడితో ఎందుకు తిరుగుతావు అసలు? ఏంటి తిరగడం ఏంటి? అటు చూసారండి కదా, నువ్వెవడు అసలు? అటు చూసారండి కదా. అయినా అరుస్తున్నారేంటి నా మీద? ఇంకోసారి తప్పుగా ఇంకా మాట్లాడేంట్రా పెడే. అదొక్కతే అమ్మాయి అన్నట్టు మాట్లాడుతున్నారేంట్రా కాలేజ్ మొత్తంలో. నేను చెప్పాను. ఛా, సముద్రమై కన్నీరు పొంగెనే నేనుకు అయిపోయానా వెంటనే పట్టా అనా ఎంతో మంది ఉన్నా కానీ నువ్వే కావాలనుకున్నా తప్పేనే చేశానారా ప్రేమించి మోసపోయా నువ్వు లేని లోటు కన్నా చావేనయమని పెంచేంతగా నువ్వుంటే తోడుకా అమాయ ఏదో అమాయ చేసి మాయమైపోయావు ఇప్పుడు నువ్వుంటే చాలు లేక
ఇంకా మర్చిపో ఆ అమ్మాయి నీ లైఫ్, ఆ అమ్మాయి నీ లైఫ్లో ఆ అమ్మాయి లేదురా, ఇంకా వదిలే. నాలోనా ఎలా ఈ బాధను దాచనే నాలోనా ఆవాద సముద్రమై కన్నీరు పొంగనే. పిచ్చి పిచ్చిగా ఉందా? తిరుగుతున్నావు అంటావేంటి? ఎవరు తిరగమన్నారు? ఎవరు పెంచుకోమన్నారు హోప్స్? ఎవరు? ఏమైంది అలా ఏడుస్తున్నావు? నేనే ఆడవట్లా. ఓర అబద్ధం చెప్తున్నా, మీ కళ్ళు నిజం చెప్తున్నాయి. ఇలాంటి వాట్సాప్ స్టాటస్ పెట్టుకుని పనికి వస్తాయి. నా చావు నేను చేస్తా, నన్ను వదిలేండి. సరే చావండి. చస్తా, చావడానికి వచ్చా. ఏ ధైర్యం సరిపోవట్లేదా? బ్రతకడానికే అనుకున్నారా? చావడానికి కూడా ధైర్యం కావాలి. ఎవరా అమ్మాయి? అబ్బా, ఒక అబ్బాయి ఏడుపు చూడగానే దానికి రీజన్ అమ్మాయి అని అంత కరెక్ట్గా చెప్పారండి. అమ్మాయిల కోసమే కదా అబ్బాయిలు అంతలా ఏడ్చేది. వదిలించుకున్నావా, వదిలేసిందా? జాయిన్ అయ్యి 1 year కూడా అవ్వలేదు, అప్పుడే లవ్ ఫెయిల్యూర్. లవ్లు కామనే కదండి ఈ రోజుల్లో. ప్రేమించడం కామన్ కాదు, ఇష్టాన్ని ప్రేమ అనుకోవడం కామన్. అయినా నాది ప్రేమ కాదని మీరే చెప్తారండి. ఆ అమ్మాయి గురించి నీకేం తెలుసు? పేరు సీత, మంచి హైట్, మంచి కలర్ ఉంటుంది. ఇది కలిసిన 10 నిమిషాలకి ఎవరైనా చెప్తారు. ఈ నిమిషం, ఈ సెకండ్ ఆ అమ్మాయి ఏం ఆలోచిస్తుందో చెప్పు. తెలియలే. ఇంకా ఈ నిబ్బీలా ఫ్లేమ్స్ కట్టుకుంటూ, ఎల్ వస్తే లవ్ అని, ఎం వస్తే మ్యారేజ్ అని అనుకుంటూ ప్రేమలో PhD చేశామనుకుంటారు. కానీ రియాలిటీకి వస్తే LKG కూడా పాస్ అవ్వరు. సరేలే, ఎక్కువ ఆలోచించకు. అయినా కాలేజ్ లేదు కదా, ఇక్కడేంటి? ఊరికే అలా బయట తిరుగుతుంటే మీరు కనిపించారు, అందుకే ఇలా వచ్చా. ఇంతకే ఏ బ్రాంచ్? ఎప్పుడు చూడలేదు కాలేజీలో. సరేలే, నాకు టైం అవుతుంది. మళ్ళీ మా వార్డెన్ చూస్తే వండుకొని తినేస్తుంది. బాయ్ బాయ్. మళ్ళీ ఎప్పుడు కలిసేది? రేపు కుదిరితే ఇక్కడే. రాతల్లో లేని వాళ్ళ గురించి ఆలోచించడం వేస్ట్. ఒకసారి ఆలోచన. నాకు అంబానీ దెబ్బేసాడు రమయ్య. నిన్న నీకా దెబ్బ హెడ్రా? నేను జియో యూజర్ కదా మాయా, నేను కూడా అడి కొడుకు పెళ్ళికి నన్ను పిలవలేదు. నేను కూడా జియో యూజర్నే మాయా, నాకు కూడా దెబ్బ వేసాడు. అర్జెంట్గా అంబానీ మీద కేసు ఇట్టేద్దాం. ఎరా రకుండా వచ్చేసారంటారు నన్ను. అయినా నువ్వు సీత అని డ్రీమ్స్లో ఉంటే నిన్ను అవడరా లేపిది. అది చేతి కదరా సూరపనాక. అయినా అలాంటి ఇల్లెటర్ పీపుల్ గురించి దగ్గర వాకంట ఇరిటేషన్ వచ్చేసింది. నిన్న ఎక్కడ పోయావరా? నీకు బంపర్ ఆఫర్, గగనన్నీలో కూడా దొబ్బింది. దొబ్బిందా? నువ్వుతావేంట్రా ఎదవలాగా? అన్నయ్య రాత్రి ఎంత బాధపడ్డాడో తెలిసి లవ్ ఫెయిల్యూర్ అయిందని. నువ్వుతావేంట్రా సిగ్గు లేకుండా? నేను ఎక్కడికి వెళ్ళిపోయారో లేకుండా. నిన్న ఆ చేసిన మోసానికి ఆల్మోస్ట్ చచ్చిపోదాం అనుకున్నాను రా. అప్పుడే నా ముందు ఒక వండర్, ఒక తండర్, ఒక మినీ మిరాకిల్ ఎదురైందిరా. నీలిమాయి కూడా చాలా సినిమాలో ప్రభాస్కి ఏం ఎలివేషన్ ఇవ్వలేదు. నువ్వు అంత ఎత్తున్నావు ఎలివేషన్ ఏంటో చెప్పు. చచ్చిపోదాం అనుకున్నా. నాకు ఒక అమ్మాయి కలిసి ఆపి లైఫ్ అంటే ఇది కాదు, ఇలాంటి చెత్తలతో తిరగకూడదు అని చాగండి కోటేశ్వరలాగా ప్రవచనాలు చెప్పిందిరా. దేవతరా అమ్మాయి. అంటే ఇప్పుడు వెళ్ళి మేము గుళ్ళో ప్రసాదాలు పంచిపెట్టాలి అంటే ఇప్పుడు అయితే? రే పిచ్చరా, దేవతలు గుళ్ళోనే ఉండర్రా. అక్కడ ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు, ఎక్కడెక్కడో ఉండొచ్చు. నీకు దెయ్యం పట్టి కూడా ఉండొచ్చు. అలా కాదురా, మంచి అమ్మాయిరా అమ్మాయి. ముంచే అమ్మాయి కాకపోతే మంచిది.
సర్లే కానీ ఆ అమ్మాయి పేరు చెప్పిందిరా, నెంబర్ ఎలాగైనా కనుక్కోలరా. రే రారా, నువ్వేం రారా. నాకు అటెండెన్స్ లేదు పర్లేదు నాకు అటెండెన్స్ లేదురా బాబు. ఆడకూడకు, నా దగ్గర ఒక మంచి A+ ప్లాన్ ఉంది. ఏ ప్లాన్ లేదా? మాత్రం ఆపుకో, పైగా నా దగ్గర మంచి ప్లాన్ ఉందని. దీన్ని ఎలా కొట్టామనుకో మన కాలేజీలో అమ్మాయిలు లరక్ వచ్చేస్తారు. టంగ్ 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 టంగ్. రావట్లేదురా అమ్మాయిలు. రావట్లేదా? నీ ఇదిగో ఇదే మన కాలేజ్ వెబ్సైట్. ఇందులో మన కాలేజ్ అమ్మాయిలు మొత్తం ఉంటారు. అమ్మాయి పేరేంటి అన్నావురా? మళ్ళీరా. ఇదా? ఇది కాదు, దీని ముక్కు చూడు డొక్కలాగా ఉందా. ఇది కాదు. ఇదా? ఇది కాదు, ఇది చూడు ఎండిపోయిన ఎలా ఉందా. ఇదా? ఇది కాదు, నీ సిరిగి ఎత్తుకు. ఇంకెక్కడ ఉందరా బాబు నీ పిల్ల? సరిగ్గా చూసేవారా నువ్వు మొత్తంగా? ఎక్కడ ఉంటుందిరా? ఇందాక నేను తిప్పిన ఫోటోలే తిప్పిస్తున్నారా బాబు? ప్రతి బ్రాంచ్ ఎతికేసాం కదరా బాబు. ఎక్కడ ఉంది కదరా, మెక్క చూడరా. మేకలో అమ్మాయిలు ఉండరా? అంతేలేరా, నువ్వు కాకపోతే ఎవరున్నారా నాకు. సర్లే ఏడవకు, చూడు. సర్లే, ఆమె వచ్చే టైం అయిందిరా. నువ్వు తినేసి పడుకో, నీళ్ళు చెప్తాను. వచ్చుద్దా రాదా? రాదంటావా? వచ్చుద్దులే. రావేమో అనుకున్నా. వార్డెన్ రాలేదు, అందుకే ఇలా బయటికి రాగలిగా. ఏం ఆలోచించావు నిన్న చెప్పిన దాని గురించి? ఇంకా సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నావా? ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నా, ఏం చేయాలి అర్థం కావట్లా. మీ అబ్బాయిలందరూ ఎలా ఆలోచిస్తారంటే అందరికీ లవర్ ఉంది, నాకు ఉండాలి అని, అంతే. కనెక్ట్ అయ్యాక కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది, అందుకే ఈ సూసైడ్లు అవి. ఒక అమ్మాయిలో అమ్మని చూడరు, అందాన్ని మాత్రమే చూస్తారు. అమ్మాయి ఎదిగితే చాలు, ఎక్కడ లేనిలా పుట్టేస్తుంది. నిజమైన ప్రేమ ఎప్పుడు పుడుతుందో తెలుసా? నీది లవ్ అని నువ్వు అనుకుంటే సరిపోదు. ఎప్పుడైతే నీ హార్ట్, నీ మైండ్ ఒకే అమ్మాయినే అప్పుడు పుడుతుంది నిజమైన ప్రేమ. అరే ఆడు చూడరా, లవ్ సింబల్ చాలా సిగ్గుపడిపోతున్నాడు. ఎరా సిగ్గుపడుతున్నావు? అయితే వెళ్ళరా. అందుకనే తాగిన తర్వాత బయట తిరగకూడదు అనేది. పడ్డామంటే ఆపడ్డాం కదరా, లవ్లో పడ్డాను రా. నువ్వు బురదలో పడితే కొత్త ఏమో కానీ లవ్లో పడితే కొత్త ఏముందిరా. ఊరే అర్రబురేదవా, కొడితే కట్లెట్ అయిపోతావు. చీ, నీకు చెప్పను మింగే. నీకు చెప్తాను మాయా, నీకే చెప్తాను రా. చెప్పు. అమ్మాయి మాటలో ఒక స్వీట్నెస్, ఆ అమ్మాయి కలర్. ఎవరి మొఖం చెప్తుంది, చెప్పొద్దు అవ్వట్లేదు. నేను చెప్పను రా. ఇట్రా ఇట్రా ఇట్రా, నీకు ఒకటి చెప్తాను ఇట్రా. ఇదంతా కాదురా, ఆ అమ్మాయిని మాకు ఒకసారి పరిచయం చేయరా. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మేము సెట్ చేసుకుంటారా. ఎన్నాళ్ళని మా అట్టి పండుగ మేము తీసుకుంటాం చెప్పు.
వాళ్ళు ఏమైనా తిరుపతి ప్రసాదం ఏంటరా 10 మంది కలిసి పంచుకోవడానికి? అయినా చీప్గా చిల్లరగల మహారకరా. అరే పండిత్, నువ్వేనా చెప్పలేడు కొంచెం. నన్ను అడుగుతున్నారేంట్రా? మొన్న అలాగే జియో కేర్ అమ్మాయికి ఫోన్ చేశాను, హాయ్ హలో అన్నాను. బిజినెస్ పెట్టుకోమని పెట్టేసిందిరా మాయా. బిజినెస్ పెట్టుకోమంటాం కాదురా, నన్ ఆఫ్ ద బిజినెస్. చిరక మారకండి రా. అమ్మ అన్నయ్యకి అనుష్కలేదంటే చెల్లి చిరంజీవి అడిగిందంట, అలాగే మీరు అడిగింది. మాయా ఆడే మాయా శీతలు ఒకరు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అరే వదిలేంట్రా, మనకి ఎందుకు ఈ గోలంతా. అదంతా కాదురా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆడి మొహం పగల దెబ్బలని ఉందిరా. సరే పద, పగల దొబ్బుదాం. ఈ రీజన్ చాలు, కొట్టండి. అయిపోయారు నీ రోజు రోజుకి సైకోగల్లా తయారవుతున్నారు. అరే ఏం చేద్దాం అనుకుంటున్నారా నువ్వు మొత్తానికి? మొన్నేమో మందు కొట్టు, ఇవాళ ఏమో ఈయన కొట్టు, రేపొద్దున సీతను కొడతావా? నేను సీతను ఎందుకు కొడతాను రా, చిరాగ్గా. సర్లే, తను వచ్చే టైం అయింది, మీరు వెళ్ళండి, నేను వస్తాను. నీకు చెప్పాలి. సరే చెప్పు. లేడీస్ ఫస్ట్, నువ్వే చెప్పు. అంత లేదు, నువ్వే చెప్పు. ఒక మనిషిని ఇష్టపడాలంటే చాలా రీజన్లు కావాలి, చాలా కారణాలు కూడా కావాలి. కానీ నువ్వు నా లైఫ్లో ఒక మార్పుని తీసుకొచ్చావు. నా లైఫ్ ఇంతే అయిపోయింది అనుకున్నా, కానీ ఎక్కడి నుంచి వచ్చావో ఎప్పుడు వచ్చో తెలియదు, సరాసరి నా అట్లోకి వచ్చేసావు. ప్రేమ అంటే మనిషిని ప్రేమించడం కాదు, మనసును ప్రేమించడం అని చెప్పు. ఇంకా నేను నా లైఫ్లో మిస్ చేసుకుంటే నా లైఫే వేస్ట్ అనిపిస్తుంది. అందుకే ఇంకా ధైర్యం చేసి చెప్పేస్తున్నా, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఏంటి తింగరం అవుతుంది? ప్రపోజ్ చేస్తే నవ్వుతావేంటి? మరి నవ్వక, నేనెవరో తెలుసా నీకు? నువ్వేమన్నా ప్రిన్సిపల్ కూతురువా? అలా ఏం కాదు. ఒకసారి మన కాలేజ్ ఇన్స్టా పేజ్ ఓపెన్ చేయి. ఇప్పుడు అదేందుకు ఇప్పుడు? చెప్తా, ఒకసారి ఓపెన్ చేయి. చేసా. అందులో ఒకసారి హైలైట్స్ ఓపెన్ చేయి. ఎవడో నీ ఫోటో పెట్టి రిప్ అని పెట్టాడు పాపగాడు. అది నిజమే. ఏం మాట్లాడుతున్నావు? నేను చనిపోయి 1 year అవుతుంది. అంటే ఇప్పుడు నువ్వు ఒక రకంగా ఆత్మనే. మరి నాకెందుకు కనిపిస్తున్నావు? అది నాకు తెలీదు. అసలు అసలు ఎలా చిన్నపోయో? నేను నీలాగే ఒక అబ్బాయిని లవ్ చేశా, కానీ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో తెలియక ఇలా సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. నాలా నువ్వు అవ్వకూడదని నీతో టైం స్పెండ్ చేశాను. కాకపోతే నా మీద నువ్వు ఇలా హోప్స్ పెంచుకుంటావు అనుకోలేదు. ఇంకా ఇవాళే లాస్ట్ డే. నేను వెళ్ళాల్సిన టైం వచ్చింది. వెళ్ళిపోతున్నావా? ఎందుకు కలిసావో తెలీదు. వచ్చావు, నవ్వించావు, లైఫ్ మీద ఆశ పుట్టించావు. ఇప్పుడు ఏడిపించి వెళ్ళిపోతున్నావా? రే ఆకాష్, ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. లైఫ్లో ఎవరి మీద డిపెండ్ అవ్వకు. లైఫ్లో ఎవరు శాశ్వతం కాదు. ఇంకా నీ లైఫ్లో అమ్మాయి అంటావా? నీ కోసం రాసిపెట్టిన అమ్మాయి ఎక్కడో పుట్టే ఉంటుంది. తనని బాగా చూసుకుంటే చాలు. అందరూ అనుకుంటా ఉంటారు లవ్ పోతే లైఫ్ పోయినట్టే అని. లవ్ పోతే నువ్వు మటుకే ఏడుస్తావు, కానీ లైఫ్ పోతే నిన్ను నమ్ముకున్న వాళ్ళందరూ ఏడుస్తారు.
లైఫ్ అంటే ఒక లవ్వే కాదు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఇలా చాలా ఉంటాయి. సరే, నాకు ఒక ప్రామిస్ చెయ్యి. లైఫ్లో ఏం ప్రాబ్లం వచ్చినా నువ్వు ఎదుర్కోవాలి. సరే, మాటిస్తున్నా. సరే, వెళ్ళిపోతున్నాను.